మన థాట్స్ యొక్క పవర్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఒక పర్సన్ గురించి ఆలోచిస్తాము అండ్ సడన్గా ఆ పర్సన్ నుంచి మనకు ఒక కాల్ వస్తుంది. మనం ఒక సాంగ్ గురించి మన మైండ్లో ప్లే చేస్తుంటాము, సడన్గా అదే సాంగ్ ప్లే అవుతుంది. ఇదంతా జరిగి ఉండొచ్చు. దీన్ని మనం కోఇన్సిడెన్స్ అనుకుంటాం, బట్ ఇది కోఇన్సిడెన్స్ కాదండి. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ అవర్ థాట్స్. సో ఒక మషిన్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ ఈఈజీ, ఎలక్ట్రో ఎన్సెఫెలోగ్రామ్. ఈ మషిన్ ద్వారా మన మైండ్లో ఏదైతే మనం ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనని మనం ఫిజికల్గా చూడొచ్చు. సో బేసిక్గా చూస్తే ప్రతి ఫిజికల్ ఫామ్ అది రియల్ వరల్డ్లో ఉందంటే దాని యొక్క మేనిఫెస్టేషన్ ఫస్ట్ స్టెప్ మన థాట్స్ నుంచి మాత్రమే స్టార్ట్ అయింది. సో 24/7 మన మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది, వెదర్ యూ డూ ఇట్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ. మీకు తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి మన మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. సో ఏదైతే మైండ్లో రన్ అవుతుందో యాక్చువల్గా అదే మనకు కనబడుతుంది. సో ఫస్ట్ ఏదైనా ఫిజికల్ ఫామ్ ఉంది అంటే, రియల్ వరల్డ్లో ఉంది అంటే, అదొక పెద్ద బిజినెస్ అవ్వచ్చు, ఒక మంచి లైఫ్ అవ్వచ్చు, మంచి హెల్త్ అవ్వచ్చు, గ్రేట్ కెరీర్ అవ్వచ్చు, ఏదైనా సరే ఫస్ట్ అది మన మైండ్లో క్రియేట్ అవుతుంది. మైండ్లో క్రియేట్ అయిన తర్వాతనే రియల్ లైఫ్లోకి వచ్చేస్తుంది. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, మైండ్లో క్రియేట్ అయిన తర్వాత ఆ ఫీలింగ్ దాన్ని స్టేబుల్గా ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీడ్ వేసిన తర్వాత ఆ సీడ్ని మనం ఎలాగైతే నర్చర్ చేస్తామో, ఎలాగైతే దానికి కావాల్సిన సన్లైట్, దానికి కావాల్సిన వాటర్, దానికి కావాల్సిన కండిషన్స్ ఎప్పుడైతే ఇస్తామో ఆ సీడ్ స్లోగా అదొక ఫ్రూట్గా మారుతుంది, ఒక ట్రీగా మారుతుంది. సేమ్ వే మనం ఎప్పుడైతే ఆ థాట్ని ఫీలింగ్స్తో ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తున్నామో అండ్ యాక్షన్స్తో మనం కావాల్సిన ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా వి సీ ద రిజల్ట్ స్టార్ట్స్ కమింగ్. చూడండి, ఒక మ్యాగ్నెట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక మ్యాగ్నెట్కి ఐరన్ వచ్చి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంది. ఒక నార్త్ పోల్కి సౌత్ పోల్ వచ్చి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంది. మ్యాగ్నెట్ డస్ నాట్ నీడ్ టు డూ ఎనీథింగ్. సో ఇక్కడ మనం కూడా అంతే అండి. మనం ఎప్పుడైతే ఏదైతే పని చేస్తున్నామో, ఏ థాట్ని అయితే మనం కంటిన్యూస్గా మన మైండ్లో మేనిఫెస్ట్ చేస్తున్నామో అది ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే దట్స్ హౌ యూనివర్స్ అలానే ఫామ్ అయింది. చూడండి, ఎక్కడైతే గోల్డ్ ఉంటుందో ఆ గోల్డ్ అంతా అక్కడే వచ్చి చేరుతుంది. బికాజ్ లైక్ అట్రాక్ట్స్ లైక్. ఎక్కడైతే బొగ్గు ఉంటుందో, కోల్ మైన్స్ ఉంటాయో, ఆ బొగ్గు చుట్టూరా బొగ్గు వచ్చి చేరుతుంది. అందుకనే చూడండి, కోల్ మైన్స్, గోల్డ్ మైన్స్, ఐరన్ మైన్స్ ఇదంతా ఒకే చోట ఉంటుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్ అనే ప్రిన్సిపల్ ప్రతి చోట పనిచేస్తూ ఉంటుంది. మీరు చూడండి, స్కూల్లో ఒక గ్రూప్ ఉంటుంది, ఆల్ నాటీ స్టూడెంట్స్. వాళ్ళందరూ ఒకే గ్రూప్లో క్రియేట్ అవుతారు. ఈవెన్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్. ఎలా పాసిబుల్ అయింది ఇది? ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్లో ఈ నాటీ స్టూడెంట్స్ అందరూ ఒకేనా గ్రూప్ ఎలా అయ్యారు? బికాస్ మ్యాచింగ్ ఫ్రీక్వెన్సీ. ఇలాంటి వీడియోలు మీరు చూస్తున్నారు అంటే సీ సమ్వేర్ మీ ఫ్రీక్వెన్సీ కూడా మ్యాచ్ అవుతుంది అండ్ దట్ ఈస్ వై యు ఆర్ అట్రాక్టింగ్ మీ ఇన్ టు యువర్ లైఫ్. సో ప్రతిదీ ఈ థాట్ ప్రిన్సిపల్ ద్వారానే జరుగుతుంది. మరి కాన్షియస్గానైతే మనం నాకు ఇది కావాలి, నా డ్రీమ్ కార్ కావాలి, నా డ్రీమ్ లైఫ్ కావాలి అని అనుకుంటూ ఉంటున్నాం. బట్ కింద సబ్ కాన్షియస్ మైండ్లో ఏం ప్లే అవుతుందో ఒకసారి గమనించండి. కొంతమంది నాకు అడుగుతూ ఉంటారు, సార్ బిజినెస్లో 10 lakh rupees లాస్ అయ్యాను, 25 lakh rupees లాస్ అయ్యాను, ఇప్పుడు నాకు మనీ కావాలి. సో బేసిక్గా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో గమనించండి. థాట్స్ ఏంటి? నేను లాస్ అయ్యాను అనే థాట్సే ప్లే అవుతున్నాయి. ఫీలింగ్స్ ఏంటి? నా దగ్గర డబ్బు లేదు. మీరు అలాంటి ఫీలింగ్ని ఇంకా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటి? వాట్ ఆర్ ద అర్నింగ్ సోర్స్? ఇప్పుడు నా దగ్గర అర్నింగ్ సోర్స్ ఏంటి? ఇప్పుడు నా దగ్గర మనీ ఉంది. ఫస్ట్ ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలి. మనీ లేకుండా నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, నా స్కిల్ ద్వారా నేను ఎర్న్ చేస్తాను. ఆ కొత్త బిలీఫ్ సిస్టంలోకి మనం వెళ్ళాలి. ఆ బిలీఫ్ సిస్టంలోకి వెళ్ళి ఇప్పుడు నా కొత్త స్టేట్లో నుంచి మనం ఆలోచించడం స్టార్ట్ చేయాలి. ఆ పాత స్టేట్ ఏంటి? నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర చాలా అప్పులు ఉన్నాయి, నాకు టెన్షన్ ఉంది, నాకు స్ట్రెస్ ఉంది. ఇదంతా కూడా పాత వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్ నుంచి మనం రిజల్ట్ తీసుకురాలేము. కొత్త వైబ్రేషన్ ఏంటి? ఇప్పుడు నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, నా దగ్గర మంచి బిజినెస్ ప్లాన్ ఉంది, నేను బిజినెస్లో అర్న్ చేస్తున్నాను, నాకు కావాల్సిన ఎనఫ్ మనీ ఉంది. మనీ డిఫరెంట్ సోర్సెస్ నుంచి నా దగ్గరకు వస్తుంది. అలాంటి సోర్సెస్ మన ముందుకు వస్తూ ఉంటాయి. సో మన యాంటీనాని ఎప్పుడూ ఓపెన్ ఉంచాలి. ఎప్పుడైతే మనం యాంటీనా ఓపెన్ ఉంచుతామో అప్పుడే మనకు ఆపర్చునిటీస్ కనపడుతుంటాయి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనం యూజ్ చేయడం మనం ఫస్ట్ తెలియాలండి. మనం మైండ్ని డీక్లటర్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. ఎందుకంటే మనం చూసేది, మనం వినేది, మనం టీవీలో, మనం ఇంట్లో ఏదైతే చూస్తున్నామో అదే మన మైండ్లోకి వెళ్తుంది. సో చాలా వరకు నెగిటివిటీ మనం చూస్తున్నాం. ఈరోజు చూడండి, యూట్యూబ్లో దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ కాంటెంట్ విచ్ ఈస్ వేస్ట్ కాంటెంట్. కరెక్టా? అలాంటి వేస్ట్ కంటెంట్ని మనం మైండ్లో పెట్టుకుంటూ మనం పాజిటివ్ రిజల్ట్స్ వైపు ఎలా వెళ్ళాలి? సో మేక్ యువర్ మైండ్ స్టిల్. మీ మైండ్ని ఫస్ట్ స్టిల్గా ఉంచండి. స్టిల్గా ఉంచి రైట్ థాట్స్ని ఇవ్వండి. ఏదైతే మనం థాట్స్ మన మైండ్కి ఇస్తున్నామో అదే చేస్తుంది. ఒక రీసెర్చ్ ప్రకారంగా 100 పీపుల్ని 25-22 years ఉన్నప్పుడు అడిగితే అందరూ సక్సెస్ అవ్వాలి అన్నారు. బట్ తర్వాత ఒక 60 years తర్వాత నేను చూస్తే దాంట్లో నుంచి ఒక 2 people కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేశారు. ఇంకొక 7 to 8 people ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యే ప్రాసెస్లో ఉన్నారు.
బట్ మిగతా 92 పీపుల్ దే ఆర్ ఇన్ ద యావరేజ్ మీడియోకర్ లైఫ్. ఎందుకు ఇలా జరుగుతుందంటే బికాస్ ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలి, సక్సెస్ చూడాలి, ఏదో చేయాలి, ఏదో అచీవ్ చేయాలి. బట్ డీప్గా ఏం జరుగుతుంది? పెయిన్, ఫియర్, యాంగర్, ఫ్రస్ట్రేషన్. సో ఈ రోజు నుంచి మీ ఫోకస్ అంతా కూడా మీకు ఎగ్జాక్ట్లీ ఏం కావాలి దానిపైన ఫోకస్ పెట్టండి. టాప్ 5 యాక్షన్స్, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు ఈ వీడియో తీయాలి అంటే ఐ హ్యావ్ టు మేక్ ద స్క్రిప్ట్, ఐ హ్యావ్ టు కమ్ టు ద కెమెరా, ఐ హ్యావ్ టు కాన్ఫిడెంట్లీ స్పీక్. సో అంటే 5 యాక్షన్ స్టెప్స్ మీరు ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే యూనివర్స్ లవ్స్ యాక్షన్. యూనివర్స్కి నచ్చేది ఏంటంటే యాక్షన్ తీసుకుంటున్నారు లేదా. చూడండి, 2 వ్యక్తులు నాకు కార్ కావాలి అనుకుంటున్నారు. బట్ ఒక వ్యక్తి ఏమో జస్ట్ విజువలైజ్ చేస్తున్నాడు, అఫర్మేషన్ చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఏమో ఆ విజువలైజేషన్ అఫర్మేషన్తో పాటు కార్ డ్రైవ్ చేస్తున్నాడు, టెస్ట్ డ్రైవ్ చేశాడు, ఆ కార్ కావాల్సిన అమౌంట్ ఎంత అయితే కావాలో చూస్తున్నాడు, లోన్ గురించి ట్రై చేస్తున్నాడు, అర్నింగ్ సోర్స్ గురించి వెతుకుతున్నాడు, యాక్షన్ తీసుకున్నాడు, కొత్త ఆపర్చునిటీ రాగానే గ్రాప్ చేస్తున్నాడు. సో నౌ టెల్ మీ, యూనివర్స్ ఎవరికి ఇస్తుంది? ఫస్ట్ పర్సన్ హూ ఈస్ సెట్టింగ్ అండ్ అఫర్మేషన్ చేస్తున్నాడు, బట్ సెకండ్ పర్సన్ హూ ఈస్ టేకింగ్ యాక్షన్. సో యాక్షన్ టేకింగ్ పీపుల్ని యూనివర్స్ లవ్ చేస్తుంది బికాస్ యాక్షన్ ఇస్ అ ఫ్రీక్వెన్సీ. కర్మయోగ, రైట్? మన పర్పస్ ఏంటి? మనం ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి, సర్వీస్ ఇవ్వాలి, రైట్? యూనివర్స్ విల్ గివ్ యూ బ్యాక్. సో అప్పుడే మనం ఏది చేసినా పనిచేస్తుందండి. సో ఈ రోజు ఐ వాంట్ టు టెల్ యూ వాట్ ఆర్ ద 5 యాక్షన్ స్టెప్స్. మీరు 5 యాక్షన్ స్టెప్స్ ఏం తీసుకోబోతున్నారు? మీ గోల్ ఏదైతే అనుకున్నారు దానికి 5 యాక్షన్ స్టెప్స్ ఏంటి? అండ్ ఫస్ట్ మీ మైండ్ని క్లియర్గా ఉంచుకోండి. మీకేం కావాలి అదొక థాట్ ఇవ్వండి. అండ్ ప్రతిరోజు నెక్స్ట్ 30 days వరకు ఆ 5 యాక్షన్ స్టెప్ తీసుకుంటూ ఉండండి. మిగతాదంతా మన మైండ్లో ఉన్న చెత్తని బయటికి తీసేయండి. అండ్ డూ హీలింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూతో మీ డేని స్టార్ట్ చేయండి. అండ్ డేని స్టార్ట్ చేసినప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎనర్జీతో స్టార్ట్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ అ గిఫ్ట్. మన దగ్గర ఆ బ్యూటిఫుల్ లైఫ్ ఉంది. ఆ గిఫ్ట్ని మనం వాడుకుంటూ ఉండాలి, ఆ గ్రాటిట్యూడ్ని చూపెడుతూ ఉండాలి. అండ్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారు, వారు హ్యాపీగా ఉండకపోతే మీరు మళ్ళీ గిఫ్ట్ ఇస్తారా? వాటి మీరు రిసీవ్ తీసుకోకపోతే మీరు మళ్ళీ ఇస్తారా? ఇవ్వరు. సేమ్ థింగ్ గోస్ విత్ ద యూనివర్స్ ఆల్సో, రైట్? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి. ఈ వీడియోని కొద్దిగా వైరల్ చేద్దామండి. నెక్స్ట్ 2 to 3 daysలో ఇది 10,000 పీపుల్కి రీచ్ అయ్యే విధంగా చూద్దాం. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ లవ్డ్ వన్స్. లెట్ దెమ్ వాచ్. అండ్ ప్రతి ఇంట్లో ఇలాంటి వీడియో ప్లే అవుతూ ఉండాలి ప్రతిరోజు. థ్యాంక్ యూ అండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.